బులెటిన్ లో బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో జగిత్యాల జిల్లాలో డిగ్రీ కాలేజీలో పలు పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదంతో పాటు పటాన్ చెరువులో ఇందిరమ్మ ఇండ్ల కోసం భూమి కేటాయింపు వంటి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైట్, బ్రేకింగ్ చేస్తున్నాం. తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. ఇక పటాన్చెరులో ఇందిరమ్మ ఇండ్ల కోసం భూమి కేటాయింపు మరియు అలాగే విద్యాశాఖలో కీలకమైనటువంటి పోస్టుల భర్తీకి కూడా కేబినెట్ ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తోంది. అలాగే దీనికి సంబంధించినటువంటి పంచాయతీరాజ్ 2018 చట్ట సవరణకు ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ ఉదయ్ సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, చెప్పండి, కేబినెట్ సమావేశం ముగిసింది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? తెలంగాణ కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ కీలక నిర్ణయాల్లో భాగంగా జగిత్యాల జిల్లాలో డిగ్రీ కాలేజీల్లో పలు పోస్టుల భర్తీకి కూడా కేబినెట్ ఆమోదం తెలిసింది. పటాన్ చెరువులో ఇందిరమ్మ ఇండ్ల కోసం కూడా ప్రత్యేకంగా కూడా భూమి కేటాయించారు. బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ మార్పునకు కూడా కేబినెట్ ఆమోదం తెలిసింది. మరోపక్క కూడా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 సవరణకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు రాష్ట్రంలో నెలకొంటున్న ప్రాజెక్టుల విషయంపై కూడా కేబినెట్ లో కొంత చర్చ జరిగినట్లు కూడా మనకు తెలుస్తుంది. దాంతో పాటు ప్రాజెక్టుల విషయంలో వ్యయం, అంటే ప్రాజెక్టులకు సంబంధించిన వ్యయం విషయంలో కూడా కొంత చర్చ జరిగినట్లు కూడా మనకు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు ఇబ్బంది పడుతున్న సంబంధించిన వాటిపై కూడా కొంత చర్చ జరిగినట్లు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించిన ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు కూడా సలహాలు కూడా అటు మంత్రులకు కూడా తెలియజేశారు. ఈ కేబినెట్ సమావేశానికి సంబంధించిన కీలకమైన అంశాలపై కూడా సుదీర్ఘ చర్చ జరిగినట్టు మనకు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించిన ఇప్పటికే అటు సీఎం రేవంత్ రెడ్డి అనేక అంశాలపై కూడా మంత్రులకు సలహాలు కూడా ఇచ్చినట్లు మనకు తెలుస్తా ఉంది. ఈ కీలక సమావేశంలో ముఖ్యంగా రైతులకు సంబంధించిన విషయంలో వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పేసి అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా మంత్రులకు సూచించినట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం వర్షాకాలం ఉన్న నేపథ్యంలో కూడా ఎలినో ప్రభావం వల్ల రైతులు ఇబ్బంది పడొద్దు, వర్షాకాలం పరిస్థితుల వల్ల ఎలాంటి ఇబ్బందులు గురవుతున్నారు అనే అంశాలపై కూడా రైతులకు వివరించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పినట్లు కూడా మనకు తెలుస్తుంది. మరోపక్క కూడా కేబినెట్ లో కూడా అనేక అంశాలపై చర్చ వస్తున్న నేపథ్యంలో కేవలం రైతుల విషయంలో కావచ్చు, అటు ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా ప్రత్యేక చర్చ కూడా నడుస్తా ఉంది. దానికి సంబంధించిన ఇప్పటికే మంత్రులు కూడా దీనిపై స్పష్టత ఇచ్చారు. దీని విషయంలో కూడా మరి కాసేపట్లో మీడియా సమావేశంలో కూడా అనేక అంశాలపై కూడా మంత్రులు చర్చించిన నేపథ్యంలో కూడా మంత్రులు ఈ విషయంపై కూడా కీలక సమావేశంలో కూడా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. పలు శాఖలకు సంబంధించిన, అంటే మంత్రుల శాఖలకు సంబంధించిన కొన్ని విషయాల్లో కూడా కీలక అభ్యంతరాలు కూడా తీసుకున్నట్టు మనకు తెలుస్తోంది. దాంతో పాటు అటు శాఖలకు సంబంధించిన విషయాల్లో కూడా కేబినెట్ లో కొన్ని ఆమోదం తెలిసినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఉదయ్.